యాజమాన్యానికి బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రజల్లో ఆశలు అనేటువంటి పెరిగిపోయాయి. మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి 6 గ్యారంటీలతో పాటు ఈ మధ్యలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంలో ప్రజలు అనేక కుటుంబాలు ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్లు 6 గ్యారంటీల మీద పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈ సందర్భంలో కొంత గందరగోళ పడేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలలో కొంత రేషన్ కార్డుకి సమస్యతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడక్కడ రేషన్ కార్డులు డూప్లికేట్ ఫామ్స్ను ప్రచారంలో తీసుకొస్తూ ఉన్నారు. కానీ అవి ప్రజలు ఫామ్స్ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ప్రింటు డూప్లికేట్గా తీసుకొచ్చి పెడుతున్నారా అనేటువంటి ప్రచారంలో గందరగోళ పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలి. దాంతోపాటు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫామ్లు తొందరగా ప్రజలు చేరేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. హనుమకొండ శ్రీధర్, సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి, వరంగల్.